ముందు ముందు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. కానీ చూస్తూ చూస్తూ ఒక చెడ్డవాడికిచ్చి పెళ్లి చేయలేం కదా. అలా అని అంతగా ఆస్తిపాస్తులు లేని వాడికి ప్రీతినిచ్చి పెళ్లి చేయలేం కదా. నేను చూసిన పెళ్లి కొడుకు కోటీశ్వరుడు. ఆ రాకేష్ ముందు ఈ హేమంత్ ఎందుకు పనికిరాడు. అంటే మీరింకా ప్రీతి పెళ్లి ఆ రాకేష్తో జరుగుతుందని కలలు కంటున్నారా? కలలు కాదు, వాస్తవం చెప్తున్నాను. ప్రీతి పెళ్లి రాకేష్తోనే జరుగుతుంది, జరిపిస్తాను. వాడో వెధవాని తెలిసి కూడా ప్రీతి గొంతుకొస్తారా? మనిషి అలవాట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. పెళ్ళయ్యాక రాకేష్ మారొచ్చేమో. ముందు మీ మైండ్ సెట్ మార్చుకోండి అత్తయ్య. ధనాన్ని కాదు, గుణాన్ని చూడండి. ప్రీతికి హేమంతే కరెక్ట్. హేమంత్తోనే పెళ్లి జరగాలి. జరగదు. మీరందరూ కట్టుకొని వెతికినా సుమతిని తీసుకురాలేరు. అది మీ వల్ల కాదు. ఈ పెళ్లి ముహూర్తంలోపు మీరు తన్నుకొని చావడం తప్ప ఏం ప్రయోజనం ఉండదు. అదే మీ ధైర్యమా? నా నమ్మకం కూడా. ఎలా ఉంది నా దెబ్బ? మీ అందరి గూబ గుయ్యమందా? అట్లుంటది నాతోని. ఇప్పుడేం చేద్దాం సుమతి? ప్రీతి పెళ్లికి నువ్వు రావాలని మహాలక్ష్మి కండిషన్ పెట్టింది. ఆవిడ నన్ను ఇరికించడానికి అలా చేసిందన్నయ్య. అదే నాకు అనుమానం వచ్చింది వదినా. ప్రీతి పెళ్లికి ఇలా అడ్డుపడింది. ప్రీతి పెళ్లి ఆపడం మహాలక్ష్మి లక్ష్యం కాదు వదినా. అజ్ఞాతంలో ఉన్న నన్ను బయటికి రప్పించడమే తన ఉద్దేశం. ఇప్పుడు నీ రూపం మారిపోయింది కదమ్మా. నిన్ను బయటికి రప్పించి తనేం చేస్తుంది? నా మీద పగ తీర్చుకుంటుందన్నయ్య. నన్ను మళ్లీ చంపడానికి ప్రయత్నిస్తుంది. అయితే నువ్విప్పుడు బయటపడకపోవడమే మంచిది సుమతి. నువ్వింకొన్నాళ్ళు అజ్ఞాతంలోనే ఉండాలి. నా ప్రాణాల గురించి నాకు భయం లేదు వదినా. నా పిల్లల గురించి నా దిగులంతా. రామ్ సీత కలిసి సంతోషంగా ఉండాలి. ప్రీతి పెళ్లి చేయాలి. ఇవే నా కోరికలు. మాకు తెలుసమ్మా. కానీ మహాలక్ష్మి అడుగడుగునా నీకు అడ్డుపడుతుంది. నిజం చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఇంకో బాధ. ఇందాక అందరి ముందు నిజం చెప్పేద్దామనుకున్నానన్నయ్య. కానీ ఇలాంటి టైంలో నేనే సుమతిని అని చెప్తే నేను కావాలని సుమతిలా నాటకం ఆడినట్టు, ఇప్పుడు బయటపడినట్టు అవుతుందని ఆగాను. అది కూడా ఆలోచించాల్సిన విషయమే సుమతి. నీ గురించి బయటికి తెలిసే సందర్భం ఎవరూ వేలెత్తి చూపని విధంగా ఉండాలి. ఇన్నాళ్ళు అజ్ఞాతంలో అష్టకష్టాలు పడ్డావు. నీ గురించి తెలిసాకైనా నువ్వు అందరితో సంతోషంగా ఉందామంటే ఇప్పుడు నిజం బయట పెట్టకూడదు. అలా అని నేనాగిపోతే ప్రీతి పెళ్లి ఆగుతుంది. ఏం చేయాలో అర్థం కావు. ఏంటి, సుమతి అత్తమ్మ ప్రీతి పెళ్లికి ఎలా వస్తుందని టెన్షన్ పడుతున్నారా? అవును సీత, సుమతి రాకపోతే ప్రీతి పెళ్ళి అవుతుంది కదా. ఆగదు నాన్న. కూతురు పెళ్ళంటే తల్లి మనసు ఊరుకుంటుందా? తప్పకుండా అత్తమ్మ వస్తుంది. తను రాలేని పరిస్థితుల్లో ఉంటే ఎలా వస్తుంది సీత? ఎన్ని అడ్డంకులున్నా దాటుకుని అత్తమ్మ వస్తుందన్న నమ్మకం నాకుందమ్మా. అనుకున్న ముహూర్తానికే ప్రీతి పెళ్లి జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. మా
మహాలక్ష్మి అత్తయ్య ఏదో అనుకుంటుంది కానీ సుమతి అత్తమ్మను తక్కువ అంచనా వేసింది. ఇక్కడ జరిగే ప్రతి విషయం అత్తమ్మకు తెలుసు. మహాలక్ష్మి అత్తయ్య ఆట కట్టించడానికి సుమతి అత్తమ్మ వస్తుంది. సీత ధైర్యం, నమ్మకం చూస్తుంటే తన మాట నిలబెట్టాలి అనిపిస్తోందన్నయ్య. అందరి కోసం బ్రతికే సీత కోసం మనం ఒకటి చేయాలి. ఏంటమ్మా? అలాగే సుమతి, నీ మేనకోడలి కోసం నువ్వంతగా ఆలోచించినప్పుడు మేం కాదంటావా? తప్పకుండా నువ్వు చెప్పినట్టు చేద్దాం సుమతి. అదే మంచిది కూడా. థ్యాంక్స్ అన్నయ్య. పదండి, హాల్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. హ్మ్. ఇంక మనం బయలుదేరదామా సీత? వెళ్దామమ్మా. మేము బయలుదేరుతున్నాం. మీతో ఓ విషయం చెప్పాలి బావగారు. సుమతి ప్రీతి పెళ్లికి రావడం గురించేనా? ఆ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వం. ఆ విషయం కాదండి, ఇక్కడికి మీరు ఎలాగో వచ్చారు కాబట్టి ఒక కార్యక్రమం జరిపిద్దాం అనుకుంటున్నాం. వీళ్ళు మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టబోతున్నారు? ఇంతవరకు రామ్ సీతల శాంతి ముహూర్తం జరగలేదు. ఆ ముచ్చట ఈ రాత్రికి ఇక్కడ జరిపిద్దాం అనుకుంటున్నాం. చాలా మంచి ఆలోచన అన్నయ్య గారు. పైగా ఈరోజు చాలా మంచి రోజు. ఆ కార్యం ఈరోజు జరిపిస్తే కుటుంబానికి, వంశానికి చాలా మంచిదన్నయ్యా. ఇంత సడన్ గా ఫస్ట్ నైట్ అంటే ఎలా? మేమిక్కడికి వచ్చాం కాబట్టి ఆ కార్యం జరిపిస్తామనడం ఏం బాలేదు. మీరు పైకలా అంటున్నారు కానీ మీ ముద్దుల కొడుకు రామ్ ముచ్చట తీర్చాలని మీకుండదా ఏంటి? ఎందుకుండదమ్మా? మహాలక్ష్మి గారికి రామ్ అంటే ప్రాణం. రామ్ కోసం ఏమైనా చేస్తుంది. ఏదో పరిస్థితులు అనుకూలించక మహాలక్ష్మి గారు ఇన్ని రోజులు ఆ శుభకార్యాన్ని వాయిదా వేస్తూ వచ్చారు కానీ లేదంటే ఈ పాటికెప్పుడో వాళ్ళిద్దరి కార్యం జరిపించేది. అందరూ కలిసి నన్ను ఇలా ఇరికించేస్తున్నారు. మీరన్నది నిజమే. రామ్ సంతోషం కోసం మహా ఎప్పుడూ వెనుకాడదు, ఏమైనా చేస్తుంది. అందుకే ఈ రోజు ఆ శుభకార్యం జరిపిద్దామండి. త్వరలో ప్రీతి పెళ్లి పెట్టుకుని ఇప్పుడు వీళ్ళ కార్యం ఎందుకు? త్వరలో ప్రీతి పెళ్లి అనుకుంటున్నాం కాబట్టే ఆ పెళ్లికి ముందు వీళ్ళ కార్యం జరగాలి మహాలక్ష్మి గారు. అన్నా వదినాలు ఒక్కటవ్వకుండా చెల్లెలు పెళ్లి చేయడం బావుండదు కదండి. పైగా వాళ్ళ పెళ్ళై చాలా రోజులైంది. ఇన్ని రోజులు ఆగడం కూడా మంచిది కాదు. ఏం చేద్దాం జనా? మీ అభిప్రాయం ఏంటి? అన్నయ్య కోసం పిన్ని ఏమైనా చేస్తుంది డాడీ, అందులో అనుమానమే లేదు. ఆఖరికి ఈ ప్రీతి కూడా నన్ను నిరికిస్తుంది. మనం అనుకుంటే సరిపోదు కదా. రామ్ సీతల మూడెలా ఉందో తెలుసుకోవాలి కదా. ఏంటి రామ్, నీకేమైనా అబ్జెక్షన్ ఉందా? ఆ, మీ ఇష్టమే నా ఇష్టం మావయ్య. అమ్మా సీత, నువ్వేమంటావు? మామ ఇష్టమే నా ఇష్టమమ్మా. ఇంకే పిల్లలకు కూడా ఇష్టమే. మహాలక్ష్మి గారు అడ్డుపడకుండా సరే అంటే
ఈ రాత్రికి కార్యం జరిపించొచ్చు. ఆ, నేనెందుకు అడ్డుపడతాను? ఆ, మీరందరూ ఎలా అంటే అలాగే చేద్దాం. రామ్ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనను. మా పిన్ అంటే అది. పిన్ ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేస్తుంది. అవును మామ, మీ పిన్ని అదే మా అత్తగారు చాలా గొప్పవారు. పెద్ద మనసుతో మన కార్యాన్ని ఒప్పుకున్నారు. అలాగే తన చేతుల మీదుగా నన్ను రెడీ చేసి నా చేతికో పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపిస్తే ఇంకా బాగుంటుంది. దానికేం భాగ్యం సీత, మీ అత్తగారిగా అది తన బాధ్యత కూడా. కార్యం మనింట్లో అయినా అన్నీ మీ అత్తగారి చేతుల మీదుగానే జరుగుతాయి సీత. అలా చేయడం ఆవిడ గొప్పతనానికి మంచితనానికి నిదర్శనం సీత. వీళ్ళు నన్ను కామెంట్ చేస్తున్నారా లేక కమాండ్ చేస్తున్నారా? మహాలక్ష్మి మంచితనం గొప్పతనం ఇప్పుడేం చూశారు? తను దేవతతో సమానం. అయ్యో జనా, నువ్వు కూడా వీళ్ళ ట్రాప్లో పడిపోతున్నావు. అవును, మా పిన్ని నిజంగా దేవతే. కదిలే దేవత మా పిన్ని, నడిచే దైవం. ఆగండి ఆగండి, మీరందరూ వరుసగా అలా పొగిడేస్తే అత్తయ్య గారు సిగ్గుపడిపోతారు. సిగ్గుపడ్డవేంటి ఇబ్బంది పడుతుంటేను? సరే, మేము ఆ ఏర్పాట్లు చేస్తాం. మొత్తానికి మహాలక్ష్మి గారి సమక్షంలో ఈ రాత్రికి వీళ్ళ శాంతి కార్యం జరగబోతోంది. చాలా సంతోషంగా ఉంది. నేననుకున్నది ఈ రాత్రికి సాధించబోతున్నాను. నా కొడుకు కోడళ్ళు ఒకటి చేయబోతున్నాను. తృప్తిగా ఉంది. ప్రీతి పెళ్లి చూపుల్లో పెద్ద ట్విస్ట్ ఇస్తానని మహా చెప్పి వెళ్ళింది. ఇంతవరకు ఏ న్యూస్ లేదు. అక్కడేం జరుగుతుందో తెలుసుకోవాలి. చెప్పర్చన, నువ్వే గుడ్ న్యూస్ చెప్పాలి మహా. నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే చేసావు. ఏమైంది మహా? ప్రీతి పెళ్లికి సుమతక్క రావాలని కండిషన్ పెట్టి వాళ్ళని ఇరికించేశావా? ఆ కండిషన్ వరకు బాగానే ఇరికించాను. ఆ తర్వాత నేనిరుక్కున్నాను. ఆ? నువ్విరుక్కోవడం ఏంటి మహా? కొంపతీసి సుమతక్క గురించి తెలిసిపోయిందా? లేదు, ఇక్కడ ఈ రాత్రికి నా చేతులతో సీతను శోభనం పెళ్లి కూతురులా రెడీ చేసి గదిలోకి పంపాలంట. రామ్ సీతల శాంతి ముహూర్తం జరగలేదు. ఆ ముచ్చట ఈ రాత్రికి ఇక్కడ జరిపిద్దాం అనుకుంటున్నాం. మహాలక్ష్మి గారు అడ్డుపడకుండా సరే అంటే ఈ రాత్రికి కార్యం జరిపించొచ్చు. ఆ, నేనెందుకు అడ్డుపడతాను? మీరందరూ ఎలా అంటే అలాగే చేద్దాం. పెద్ద మనసుతో మన కార్యాన్ని ఒప్పుకున్నారు. అలాగే తన చేతుల మీదుగా నన్ను రెడీ చేసి నా చేతికో పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపిస్తే ఇంకా బాగుంటుంది. చిచి, ఎంత సిగ్గుచేటు మహా. నీకు ఇదెక్కడి కర్మ మహా? అంతా కలిసి నిన్నిరికించారా? నువ్వు పెట్టిన కండిషన్ వల్ల ఫ్యూచర్లో ఏం జరుగుతుందో కానీ ఇప్పుడు మాత్రం నువ్వు దారుణంగా దొరికిపోయావు. అదే కదా నా బాధ. ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోతోంది. అయితే ఈ నైట్ నీ చేతుల మీదుగా రామ్ సీతల ఫస్ట్ నైట్ జరగబోతోందన్నమాట. అది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. అదే జరిగితే సీత శాశ్వతంగా నా కోడలైపోతుంది. ఆల్రెడీ సీత నీ నోటితోనే కోడలు అనిపించుకుంది.
ఇప్పుడు సీత నీ కోడలే కదా. ఎప్పటికీ కాదు. నాకు ఇంకా అవకాశం ఉంది. అంతా అయిపోయాక ఇంకేం చేస్తావు మహా? అంతా అవ్వకూడదని చెప్తున్నాను. నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు సూపర్ మహా. పడి లేచే కెరటానివి నువ్వు. కింద పడినా తిరిగి లేచి యుద్ధం చేస్తావు. అందుకే మేమందరం నీ మాట విని నిన్ను ఫాలో అయిపోతాం. ఇక్కడ పొగడతలకి నాకు తలనొప్పొచ్చింది. నువ్వు మళ్ళీ పొగడకు. ఎవ్వరికి డౌట్ రాకుండా నేను చెప్పింది చెయ్యి. ఆ ఓకే మహా, ఓకే. నాకు ఇక్కడుండి అక్కడ బ్లాస్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. రామ్ సీతల ఫస్ట్ నైట్ గోవిందా. నన్నే ఇరికిస్తారా? ఈ శోభనం ఎలా జరుగుతుందో చూస్తాను. మా పెళ్ళి ఎప్పుడో అయిపోతే ఇప్పుడు సీత నేను ఒకటి కాబోతున్నాం. ఇన్ని డేస్ తర్వాత పిన్ని మా ఫస్ట్ నైట్కి ఓకే చెప్పింది. స్వయంగా తనే సీతని రెడీ చేస్తుంది. మాటకా మాట అత్త, నీ చేత్తో నువ్వే నన్ను రెడీ చేసి శోభనం గదిలోకి పంపుతున్నావు. నాకిలాంటి రోజొకటి వస్తుందని నువ్వు అస్సలు ఊహించుండవు కదా. నేను నీకోసం ఇదంతా చెయ్యట్లేదే, నా కొడుకు రామ్ కోసం చేస్తున్నాను. కవరింగ్ వద్దత్తా. మేమెప్పటికీ ఒకటి అవ్వమని ఇన్నాళ్ళు బలంగా నమ్మావు. ఇప్పుడు ఆ నమ్మకం తీరిపోతుంది కదా. నన్ను ఓడించాను అని సంబరపడిపోకు. నేను మీ మీద గెలిచిన ప్రతిసారి మిమ్మల్ని ఓడించాను అనుకోనత్తా. మిమ్మల్ని దారిలో పెడుతున్నాను అని నేను తృప్తి పడుతూ ఉంటాను. నన్ను దారిలో పెట్టే స్టేజ్కి నువ్వు ఇంకా ఎదగలేదే. ఆ టైం నీకు ఎప్పటికీ రాదు. ప్రస్తుతానికి మీ చేత్తో ఇలా రెడీ చేయించుకునే స్టేజ్కి అయితే ఎదిగాను కదత్తా. మా ఫస్ట్ నైట్ జరిగే టైం వచ్చింది కదా. అది జరిగినప్పుడు కదే నిన్ను అలంకరిస్తున్నాను, కానీ నీ ఆనందాన్ని అడ్డుకోబోతున్నాను. ఏంటత్తా, ఏదో మైండ్ వాయిస్ వేసుకుంటున్నట్టున్నారు? ఏం లేదు, నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందా అని ఆలోచిస్తున్నాను. చాలా బాగుంటుందత్తా, మీరు చూస్తారుగా. అది చూద్దాం. నీ తృప్తిని నేనెందుకు కాదనాలి? మీతో వాదన ఎందుకులే అత్తా. అవతల శోభనం గదిలో నా మామ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అత్తా, మీ చేత్తో ఆ పాల గ్లాస్ అందుకోండి. అలానే నన్ను దీవించి మీరే దగ్గరుండి నన్ను శోభనం గది వరకు తీసుకువెళ్ళండి. అంతేనా, లేక నీ గొంతెమ్మ కోరికలు ఇంకా ఉన్నాయా? అంతే అత్తా, మీరు అందాక నాకు తోడుగా వస్తే చాలు. ఆ తర్వాత నాకు మొదటి రాత్రి, మీకు నిద్ర పట్టని కాలరాత్రి.
పద. సీత ఇంకా రాలేదేంటి?